బట్టి విక్రమార్క ఎందుకు సీఎం కాలేకపోయాడు? రేవంత్ రెడ్డి పాదయాత్రకు ధీటుగా 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలెట్టిన బట్టి గారు రాష్ట్రంలోని 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను కూడా సీఎం రేస్లో ఉన్నానన్న బట్టి ఆ తర్వాత ఎందుకు వెనకబడ్డాడో చూద్దాం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో కేసీఆర్ ఒక 2 సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే సీఎం అవుతాడని చెప్పారు. కానీ తీరా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి కేసీఆర్ సీఎం పీఠంపై కూర్చోవడం తెలిసిందే. అయితే కేసీఆర్ అన్న దళిత సీఎం అన్న మాట రాజ్యాధికారానికి అనేక ఏళ్ల పాటు దూరంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో ఆలోచన రేకెత్తించాయి. ఒక దశలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించాలని ఒత్తిడి కూడా ఎక్కువైంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ ప్రకటన చేయకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా గెలిచి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తక్కువ కాలంలో చంద్రబాబు ఇచ్చిన సపోర్ట్తో టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకున్న వాగ్దాటితో అధికారి పక్షంపై ఒంటి కలిపి లేచి తన మాట తీరుతో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ కనుమరుగయ్యేలా ఉన్న దశలో రేవంత్ రెడ్డి చేపట్టిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తన రాజకీయ దిశని మార్చేసిందని చెప్పాలి. బాబు ఆంధ్రాలో దృష్టి సారించడం, తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేకపోవడం, రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి తన సహచరులతో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వచ్చిన వెంటనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రావడంతో సహజంగానే అవకాశాలన్నీ అద్భుతంగా వాడుకునే లక్షణం ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై చెలరేగడం మొదలుపెట్టాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రేవంత్ ప్రత్యక్షం అవ్వడం, తన తోటి నాయకుల కన్నా ముందుగా స్పందించడం, ఎన్ని కేసులు పెట్టినా జంకకుండా కేసీఆర్ పాలనని చీల్చి చెండాడేవాడు. అధికార పార్టీని తన పొద్దునైన మాటలతో ఏకిపారేయడంతో 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై, ముఖ్యంగా ఎమ్మెల్యేల అవినీతిపై విసిగిపోయిన ప్రజలకి రేవంత్ రెడ్డి ఎడారిలో ఓయాసిస్లా కనిపించడం మొదలైంది. అదే సమయంలో బట్టి విక్రమార్క కూడా కేసీఆర్ పాలనపై పోరాటం సాగించిన రేవంత్ రెడ్డి స్పీడ్ ముందు కనిపించకుండా పోయింది. కానీ బట్టి అనేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూడా సీఎం రేస్లో ఉన్నానని చెప్పడంతో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తిగా అందరూ ఎదురు చూశారు. అదే సమయంలో ఉడుకు రక్తంతో ఉత్సాహంగా క్యాడర్ని ఉత్తేజం చేస్తున్న రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ హైకమాండ్ పరోక్షంగా కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారని ఇండికేషన్ ఇవ్వడం మొదలైంది. కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈ సమయంలో దళిత సీఎం అనే హామీ ఇచ్చే సాహసం చేయలేకపోయింది. ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్ష హోదాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలిలా ఎన్నికల ప్రచారాన్ని చేసి మెజారిటీ అభ్యర్థుల విజయానికి కారణమయ్యారు రేవంత్ రెడ్డి. కానీ బట్టి తన సొంత జిల్లా అయిన ఖమ్మానికి మాత్రమే పరిమితం అవడంతో రేవంత్కి బట్టికి మధ్య దూరం పెరిగిపోవడం మొదలైంది. ప్రతి ఎన్నికల సభలో బీఆర్ఎస్ నాయకులంతా రేవంత్ జపం చేయడంతో రేవంత్ ఒక్కసారిగా సీఎం పోటీలో ముందు వరుసలోకి వచ్చిపడ్డాడు. దీంతో అప్పటిదాకా అతనికి పోటీదారులు అనుకున్న బట్టితో సహా అనేక మంది వెనకబడిపోయారు. కాంగ్రెస్ గెలిచేదా సచ్చేదా అనుకుంటున్న వాళ్ళకి అనుమానాన్ని పటాపంచలు చేస్తూ డిసెంబర్ 3న కాంగ్రెస్ 64 సీట్లతో మిత్రపక్షం 1 సీటు గెలుచుకోవడంతో అధికారంలోకి కావాల్సిన మెజారిటీ మార్కును అందుకొని మెజారిటీ సభ్యుల ఆమోదంతో సగౌరవంగా డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, వారి కేబినెట్లో బట్టి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మనకి తెలిసిందే. బట్టి విక్రమార్క సీఎం కాకపోవడానికి మీకు తెలిసిన కారణాలేంటో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.